అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గత కొన్ని నెలల నుండి యూరోపియన్ యూనియన్పై డిఫెన్స్ బడ్జెట్ పెంచాలని ఒత్తిడి తేవటం, దీంతో హెగ్లో జరిగిన సదస్సులో నాటో దేశాలు ఎట్టకేలకు అంగీకరించాయి. ఇది అతిపెద్ద విజయమని డొనాల్డ్ ట్రంప్ సంబరపడిపోతున్నారు. ప్రత్యేక కథనంలో ట్రంప్ EU దేశాలపై చేసిన ఒత్తిడి గురించి చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పక్కా బిజినెస్ మెన్ అని మరోసారి తేలిపోయింది. నాటో దేశాలను గత కొన్ని నెలల నుంచి డిఫెన్స్ బడ్జెట్ను తమ జీడీపీలో 5% పెంచాలని ఒత్తిడి చేస్తూ వచ్చారు. దీంతో ఇటీవల హేగ్లో ముగిసిన సదస్సులో నాటో దేశాలు అంగీకరించినందుకు ట్రంప్ ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. ఇది అతిపెద్ద విజయమని సంబరపడిపోతున్నాడు. నాటో దేశాలకు చెందిన నాయకులు 2035 వరకు తమ బడ్జెట్లో 5% రక్షణ రంగానికి కేటాయించాలని ఎట్టకేలకు నిర్ణయించారు. హేగ్ సమ్మిట్లో తీసుకున్న ఈ నిర్ణయం ఇటు యూరోప్తో పాటు పాశ్చాత్య దేశాలకు అతిపెద్ద విషయమని సదస్సు జరిగిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇక ట్రంప్ నాటో దేశాలకు డిఫెన్స్ బడ్జెట్ పెంచుకోవాలని చెప్పడానికి ప్రధాన కారణం, దీర్ఘకాలంలో రష్యా నుంచి మీకు ఇబ్బందులు తప్పవు, అలాగే టెర్రరిజం నుంచి ఇబ్బందులు తప్పవు. ఇప్పటి నుంచే డిఫెన్స్ బడ్జెట్ను పెంచుకుంటే తప్ప రష్యాను, టెర్రరిజాన్ని బలంగా ఎదుర్కోలేరని నాటో దేశాలకు వివరించి చెప్పాడు. ఇక నాటో దేశాలకు చెందిన నాయకులు కూడా నాటోలోని సభ్యత్వ దేశాలపై రష్యా దాడులు చేస్తే కలిసికట్టుగా ఎదుర్కొందామని కమిట్ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్న హేగ్లో జరిగిన సమ్మిట్లో రష్యా గత 4 సంవత్సరాల నుంచి ఉక్రెయిన్పై యుద్ధం చేస్తోంది. ఈ సమ్మిట్లో నాటో దేశాలు మాత్రం రష్యా చర్యను ఖండించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదే గత ఏడాది మాత్రం రష్యా చర్యను నాటో దేశాలు ఖండించాయి. నాటో భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు అందరూ కలిసికట్టుగా ఎదుర్కొందామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే అన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం నాటో బలంగా ఉందన్నారు. ఇక నాటో సమ్మిట్ ప్రారంభం కావడానికి ముందు ట్రంప్ను నాటో దేశాలకు సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తారా అని ప్రశ్నిస్తే ఆయన ఆర్టికల్ 5లోని కొన్ని అంశాలను ప్రస్తావించారు. సమ్మిట్ జరిగిన తర్వాత ఆయన మరోమారు మీడియాతో మాట్లాడుతూ తాను ఆర్టికల్ 5కు కట్టుబడి ఉంటా అన్నారు. అందుకే తాను ఇక్కడ ఉన్నానని అన్నారు ట్రంప్. ఇక హేగ్ సమ్మిట్ విజయవంతమైందని, చారిత్రాత్మకమైందని మార్క్ రుట్టే బుధవారం నాడు చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్కు అండగా ఉంటామని, శాంతి కోసం ప్రయత్నిస్తామన్నారు మార్క్ రుట్టే. ఇక హేగ్ సమ్మిట్లో నాటో మిత్రదేశాలు వచ్చే 10 సంవత్సరాల పాటు తమ జీడీపీలో 5% డిఫెన్స్కు కేటాయించాలి. వాటిలో 3.5% డిఫెన్స్కు కేటాయిస్తే 1.5% డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కేటాయించాలని ముక్తకంఠంతో అంగీకరించాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది వెనకుండి షో నడిపించింది మాత్రం ట్రంప్ అని. కాగా సమ్మిట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సమ్మిట్ విజయవంతమైందన్నారు. కాగా ట్రంప్ చివరగా 2019లో జరిగిన హేగ్ సమ్మిట్కు హాజరయ్యారు. అయితే ట్రంప్ నాటోలోని ప్రతి దేశం తమ జీడీపీలో 5% రక్షణ రంగానికి కేటాయించాలని డిమాండ్ చేయడంతో కొన్ని మిత్రదేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఉదాహరణకు స్పెయిన్ 5% వ్యయం చేయాలని ఒత్తిడి తేవడాన్ని అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పెయిన్ ఆర్థిక మంత్రి కార్లోస్ క్యూర్పో సమ్మిట్ ప్రారంభం కావడానికి ముందే మాడ్రిడ్ ఎంతో కష్టపడితే తప్ప తాము డిఫెన్స్ రంగానికి జీడీపీలో 2.1% కేటాయించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ రంగానికి 5% కేటాయిస్తే హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ రంగాలకు కోత విధించాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టి సమ్మిట్ విజయవంతమైంది. రక్షణ రంగానికి ట్రంప్ చెప్పినట్టు ప్రతి దేశం జీడీపీలో 5% వ్యయం చేయడానికి అంగీకరించాయని గొప్పలు చెప్పుకున్నా వాస్తవం మాత్రం అక్కడ కళ్లకు కట్టినట్టు కనిపించింది. సంప్రదాయబద్ధంగా వస్తున్న ఫ్యామిలీ ఫోటో సెషన్కు స్పానిష్ ప్రధాని పెడ్రో సాంజ్ గ్రూపులో నిలబడకుండా ఎక్కడో గ్రూపులో చివర్లో నిలబడ్డం వాస్తవాలకు అద్దం పడుతున్నాయి. అయితే చివరకు ఆయన మనసు మార్చుకున్నాడో ఏమో తెలియదు కానీ నాటో స్టేట్మెంట్పై సంతకాలు చేశాడు. కమిట్మెంట్ను మాడ్రిడ్ అంగీకరిస్తుందన్నారు. అలాగే బెల్జియం ప్రభుత్వం కూడా తీవ్ర అభ్యంతరం తెలిపింది. ప్రధాని బార్ట్ డి వెవర్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే 10 సంవత్సరాల పాటు జీడీపీలో 3.5% డిఫెన్స్కు కేటాయించడం అంటే అంత తేలిక కాదు, టఫ్ టాస్క్ అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
స్లోవేకియా కూడా 5% కేటాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రెసిడెంట్ పీటర్ పెల్లెగ్రిని బ్రాటిస్లావా ఏదో విధంగా సర్దుబాటు చేస్తామని ఆయన కూడా అసంతృప్తిగానే అంగీకరించారు. ఇక ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మక్రాన్ మాత్రం ట్రంప్ను టారిఫ్లు పెంచడంపై నిలదీశారు. యూరోపియన్ యూనియన్తో డీల్ కుదుర్చుకోవాలని మక్రాన్ కోరారు. మిత్రదేశాలు ఒకరితో ఒకరు ట్రేడ్ వార్కు దిగడంలో అర్థం లేదన్నారు మక్రాన్. ఇక రుట్టే మాట్లాడుతూ ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన సమయంలో మనం సమావేశమవుతున్నాం. నాటోలోని సభ్యదేశాలు ఏ ఒక్క దేశంపై దాడి చేసినా అన్ని దేశాలు కలిసి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ట్రంప్ చక్కగా హ్యాండిల్ చేశారని రుట్టే ట్రంప్పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ట్రంప్ మాట్లాడడానికి తన వంతు రాగానే ఇజ్రాయెల్, ఇరాన్లు స్కూళ్ల పిల్లల మాదిరిగా కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అప్పుడు రుట్టే జోక్యం చేసుకుని ట్రంప్నుద్దేశించి డాడీ వచ్చి ఇద్దరిని తన్ని తగిలేశారని జోక్ చేస్తూ అన్నారు. అయితే ట్రంప్ ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన నోటి నుంచి అలవోకగా ఎఫ్ వర్డ్ రావడం పెద్ద దుమారం మారింది. దానికి రుట్టే ట్రంప్ను కవర్ చేస్తూ డాడీ తిట్టినా తప్పులేదు అంటూ ట్రంప్ను వెనకేసుకొచ్చారు. ఇక అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో ఇదే సమ్మిట్లో భేటీ అయ్యారు. తర్వాత జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఉక్రెయిన్, రష్యా మధ్య కాల్పుల విరమణ అతిపెద్ద సవాలుగా మారిందన్నారు. ఉక్రెయిన్కు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పంపుతామని హామీ ఇచ్చారు. జెలెన్స్కీని హ్యాండిల్ చేయడం కొంత ఇబ్బంది. మొత్తానికి జెలెన్స్కీ ఎ నైస్ గై అంటూ ప్రశంసలు కురిపించారు. పుతిన్తో కూడా చాలాసార్లు మాట్లాడారు. అప్పుడు పుతిన్ తనతో మాట్లాడుతూ స్వచ్ఛందంగా ఇరాన్ విషయంలో సాయం చేయడానికి ముందుకొస్తాను అని చెప్పారు. దానికి తనకు ఒక ఫేవర్ చేయాలని కోరాను. ముందుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపించే ఆలోచన చేయి, ఇరాన్ గురించి తాను చూసుకుంటానని చెప్పాను అని మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ వివరించారు. మొత్తానికి నాటో మిత్రదేశాలన్నీ కలిసి ఉక్రెయిన్కు అండగా ఉంటాయని తీర్మానం చేశాయి. బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి నాటో దేశాలన్నీ ఐక్యమత్యంగా కలిసి రాబోయే సవాళ్లను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అలాగే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు నాటో బలంగా ఉందన్నారు బ్రిటన్ పీఎం. ఇవన్నీ ఒకెత్తైతే EU మంత్రులు కలిసి $174 బిలియన్ ఆర్మ్ ఫండింగ్ను ఏర్పాటు చేయాలనుకున్నారు. దీంతో నాటో సభ్య దేశాలకు డిఫెన్స్ ప్రాజెక్టులకు రుణాలివ్వాలని నిర్ణయించింది. ఇక ట్రంప్ బడ్జెట్ను పెంచాలని హుకుం జారీ చేసిన తర్వాత నాటో దేశాలు డబ్బు ఎక్కడి నుంచి తేవాలని తలలు బాదుకుంటున్నారు. వారి ముందున్న ఆప్షన్ ఒక్కటే, రెవెన్యూ పెంచుకోవడానికి తిరిగి ప్రజలపై పన్నులు బాధడం లేదా ఇతర రంగాలకు కోతలు విధించడం. ముఖ్యంగా రోజువారీ ప్రజల అవసరాలను తీర్చే హెల్త్ కేర్తో పాటు ఎడ్యుకేషన్ రంగాలకు కోత విధించడం. నాటోలోని 32 సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశం కూడా డిఫెన్స్పై 5% ఖర్చు చేయడం లేదు. దానికి బదులు ఈ దేశాలు హెల్త్ కేర్, ఎడ్యుకేషన్పై వ్యయం చేస్తున్నాయి. ఒకవేళ 5% ఖచ్చితంగా డిఫెన్స్కు వ్యయం చేయాలంటే 21 దేశాలు ఎడ్యుకేషన్తో పాటు కీలకమైన ఇతర రంగాల్లో కోత విధించాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ దేశాలన్నీ మిలిటరీపై ఎక్కువ వ్యయం చేసి స్కూళ్లకు కోతలు విధించాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి నాటో సభ్య దేశాలు. ఇక ట్రంప్ ఉద్దేశం డిఫెన్స్కు కేటాయింపులు చేయించి వారి నుంచి పెద్ద ఎత్తున లబ్ధి పొందాలని చూస్తున్నారనేదే బహిరంగ రహస్యమే. ప్రశాంతంగా ఉన్న యూరోప్ను కూడా ట్రంప్ రొచ్చులోకి రావడం నిజంగానే ట్రాజడీ అని చెప్పక తప్పదు. ఇక చివరగా హేగ్ సమ్మిట్ మంగళవారం నాడు డిన్నర్తో మొదలైంది. డిన్నర్కు డచ్ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమా ఆతిథ్యం ఇచ్చారు. సంపన్న దేశాలకు చెందిన నాయకులు సుమారు 2.5 గంటల పాటు డిన్నర్కు ఎంజాయ్ చేశారు. ఇక సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా క్వీన్ మాక్సిమా నిలిచారు. అందరూ ఆమె ఆతిథ్యాన్ని ప్రశంసించారు.